అందరికీ నమస్తే అండి. 3 ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో రేపటి నుంచి ఒక 10 రోజులు ఈ వీడియో కాస్త లేట్ అవ్వచ్చు. ఇప్పటికే లేట్ అవుతుంది, 8 దాటుతుంది. రేపటి నుంచి ఇంకాస్త లేట్ అవ్వచ్చు. అంటే నేను టూర్ వెళ్తున్నాను, ఒక 10 రోజులు అందుబాటులో ఉన్నాను. మళ్ళీ ఈ నెల ఆఖరిన 30వ తేదీన వస్తాను. అప్పుడు స్టూడియోకి వస్తాను. ఈలోగా నాకు మొబైలు నెట్ ఉంటే చాలు, వీడియోస్ చేసేస్తా, ఇబ్బంది ఏమీ లేదు. రెగ్యులర్ కంటెంట్ చేయడానికి, సమకాలీన అంశాల మీద అనలైజ్ చేయడానికి నాకు ఇబ్బంది ఏమి లేదు. మొబైల్ ఉంటుంది, నెట్ ఉంటుంది, ఎక్కడ దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే. సో అక్కడ వరకు చేసేస్తా, ఇబ్బంది లేదు. న్యూస్ పేపర్ వీడియోకి మాత్రం కొన్ని ఎక్కువ స్పేస్ కావాలి కాబట్టి, అలాగే దీనికి అంటే సైజు కూడా ఎక్కువ ఫైల్ సైజ్ వస్తుంది కాబట్టి, అది అప్లోడ్ చేయడానికి నెట్ స్పీడ్ ఎక్కువగా ఉండాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అప్పుడప్పుడు. సో నేను ఈ 10 రోజుల పాటు ఇన్ టైంలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఒక లేట్ అయినా ఒక పావు గంట అరగంట లేట్ అయితే అవ్వచ్చు, ముందే చెప్తున్నాను. ఇక పొలాలన్నీ దున్నేశాక పంట నష్టం లెక్కల. ఫిబ్రవరిలో కళ్ళు మూసుకొని మార్చి 16న రబీ కరువు ప్రకటన. అంటే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని తెలిసి ముందు రోజు రబీ కరువు ప్రకటించారంట. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఏమంటే సాధారణంగా మనం ఒక పంట ఎండిపోయిందో లేదో చూడాలి అంటే ఏ టైంలో చూస్తాం? ఆ పంట పొలాల్లో ఉండి ఎండిపోయిన దశలో వెళ్ళి చూడాలి. మొక్కజొన్న ఎండినా, పత్తి ఎండినా, ఏమెండినా సరే ఆ పొలాలకు వెళ్ళి అవి ఎండిపోయాయి అని చెప్పి ఫోటో తీసి వీడియో తీసుకొని ఎస్ ఈ పంట ఎండింది కాబట్టి దీనికి డబ్బులు ఇవ్వాలని చెప్పి చూస్తాం. కానీ ప్రభుత్వం ఏం చేసింది? ఆ పొలాలన్నీ తీసేసిన తర్వాత, ఆ పైర్లు తీసేసిన తర్వాత, పొలాలు దున్నేసిన తర్వాత ఇప్పుడు కరువు ఉంది, ఇదిగో పలానా ఏరియాలో పలానా మండలాల్లో కరువు వచ్చిందని ప్రకటించారు. మార్చిలో ప్రకటించారు. ఎన్నికలకు ముందు ఈ కరువు మండలాలు తిరగలేరు కదా, ఆ పొలాలు చూడలేరు కదా, కాబట్టి రైతులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పొలాలు దున్నేశారు. ఈ రేపు పొద్దున్న జూన్ 15వ తేదీ కల్లా ఏరువాకు వస్తే నాట్లు వేయడానికి రెడీ అవుతున్నారు. నైరుతి ఋతుపవనాలు కూడా త్వరగా వస్తాయి కాబట్టి. ఇప్పుడు రబీ కరువు మండలాల్లో పర్యటించి ఎక్కడెక్కడ పొలాలు ఎండిపోయినాయో వెళ్ళి చూస్తారంట. ఎలా కుదురుద్ది? దున్నేశాక ఏం చూస్తారు? ఎంత అన్యాయం అండి రైతులకి. అన్యాయమే కదా ఇది. జూన్ 1 నుంచి ఖరీఫ్ పంటకాలం కిందే లెక్క. నైరుతి ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే రాష్ట్రాన్ని కూడా తాకనున్నాయి. అంటే రైతులకు మళ్ళీ పొలం పనులు మొదలైనట్టే. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు రబీ పంట నష్టం గుర్తొచ్చింది. అది ఈ నెల 24లోగా పూర్తి చేయాలి. దుక్కులు దున్నించి మళ్ళీ విత్తనం వేసేందుకు సిద్ధం చేసిన పొలాల్లో వ్యవసాయ అధికారులకు ఏ పంట నష్టం కనిపిస్తుందో మరి. ఇది వైకాపా నేతలు, కార్యకర్తలు కరువు తీర్చడానిక, నిజంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానిక అనే ప్రశ్నలు అన్నదాతల్లో వ్యక్తమవుతున్నాయి. చూడండి, ఇంతకన్నా దరిద్రమైన పరిపాలన ఉంటుందా? ఏమనంటే మళ్ళీ ఆ పార్టీ వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ అది ఎండిపోయిన తర్వాత, దున్నేసిన తర్వాత కరువు మండలాలు ప్రకటించడం ఏంటి, అప్పుడు వెళ్ళి చూస్తామనడం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఈ పొలమే ఉందండి, సమ్ పొలం. ఈ పొలంలో నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో మొక్కజొన్న వేశారు అనుకుందాం. మొక్కజొన్న కరువు కారణంగా ఎండిపోయింది, దిగుబడి రాలేదు అనుకుందాం. సో మొక్కజొన్న అది అయిపోయింది. ఫిబ్రవరి నెలాఖరునో మార్చిలోనో దున్నేసి జూన్లో మళ్ళీ ఒరేయడానికి రెడీ అవుతున్నారు అనుకుందాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చూస్తే మొక్కజొన్న కనిపించదుగా, ఎండిపోయిన మొక్కజొన్న. ఇదేదో ఖతర్నాక్ సినిమాలో ఆర్టీసీ బస్ స్టాండు బస్సు కోసం వెయిట్ చేస్తున్న జనాలు ఫోటో రవితేజ వేస్తారు చూడండి, అలా ఉంటుంది అనమాట. సో రైతులకు అన్యాయం. సో ఇప్పుడు ఏం చేస్తారు? మేము రబీ కరువు మండలాలు ప్రకటించాము, ఇదిగో పలానా రైతు నష్టపోయాడని చెప్పి ఏదో ఒక రైతు పేరు పెట్టేస్తారు. ఏదో ఒక రైతు పేరు మీన్స్ అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళ పేర్లు పెట్టేసి డబ్బులు ఇచ్చేసి డబ్బు కొట్టుకుంటారు, ఇచ్చేసాము అని. 661 మండలాలకు 87 మండలాలే కనిపించాయట. 87 మండలాల కరువు మండలాలు ఉన్నాయని ఇచ్చారు. సో ఇది ఈనాడులో బ్యానర్ వార్త. అది పక్కన పెడితే పోలీసులపై ప్రశ్నల పరంపర. 2వ రోజు కొనసాగిన సిట్ విచారణలు, క్షేత్రస్థాయిలో పరిశీలన. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో జరిగిన దాడులపై ఆరా. తిరుపతి జిల్లా రామిరెడ్డిపల్లిలో వైకాపా అభ్యర్థి మోహిత్ రెడ్డి గన్మెన్ను విచారిస్తున్న డీఎస్పీ మనోహరాచారి. సో సిట్ విచారణ చాలా స్పీడ్గా జరుగుతోంది. ఈరోజు ఈవినింగ్ కల్లా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. సో అందుకే ఒకవైపు చంద్రగిరిలో ఒక టీము, తాడిపత్రిలో ఒక టీము, మాచర్ల, గురజాల, నరసరావుపేటలో మరో 2 టీంలు, ఇలా వాళ్ళు టీములుగా డివైడ్ అయిపోయి నలుగురు చొప్పున టీములుగా డివైడ్ అయిపోయి తిరిగి వాళ్ళు విచారణ చేస్తున్నారనమాట. సో ఈ సిట్ విచారణ ఈరోజు అంతా కూడా బ్యానర్. ఒక్క నిమిషం.
సో ఈరోజు మొత్తం బ్యానర్ అంతా అదేనమాట. సో ఎక్కడ ఏం జరిగినా సరే అంటే ఈ మూడు చోట్ల విచారణ ఎలా జరుగుతుందో అదే రాశారు. ఇది ఆంధ్రజ్యోతిలో కూడా అదే. అధికార పక్షంతో అంటకాగారు. పోలింగ్ రోజు రాత్రి జరిగిన ఘర్షణలపై చంద్రగిరి నియోజకవర్గం కూచివారిపల్లిలో మహిళలను విచారిస్తున్న సిట్ సభ్యులు డిఎస్పీ మనోహరాచారి, రవి మనోహరాచారి, సిఐ ప్రభాకర్. పోలింగ్ తర్వాత విధ్వంసంపై పోలీసుల్లో ఉదాసీనత, హింసను తేలిగ్గా తీసుకున్న ఖాకీలు. పల్నాడు తాడిపత్రి తిరుపతి ఎఫ్ఐఆర్లో సాధారణ సెక్షన్లు, తలలు పగిలినా కనిపించని 307, ఊసేలేని ప్రజాప్రాతినిధ్య చట్టము, సిట్ దర్యాప్తులో వెలుగులోకి. అర్ధరాత్రి దాటాక ఈసీకి నివేదిక. తాడిపత్రిలో రాళ్ల దాడులపై సిఐ ఎస్ఐలు నిలదీసిన బృందము. దాడుల తర్వాత బందోబస్తు పెంచలేదు, పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం, కొందరు అధికారులపై చర్యకు సిఫార్సు అని. అంటే ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చేశారంట. యాక్చువల్లీ ఈరోజు సాయంత్రం ఇస్తారేమో అనుకున్నాం, కానీ రిపోర్ట్ ఇచ్చేశారు. అర్ధరాత్రి దాటాక రిపోర్ట్ ఇచ్చారని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాశారు. సాక్షిలోనేమో ఖచ్చితంగా పచ్చకొట్రే, ఎన్నికల్లో అక్రమాలే లక్ష్యంగా టీడీపీ విధ్వంసకాండ, వీడియో ఫోటో ఆధారాలతో సహా వెలుగులోకి. టీడీపీ గోండాగిరిపై గోడు వెళ్లబోసుకున్న బాధితులు, కీలక ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో సిట్ విస్తృత విచారణ. దాడుల్లో జరిగిన ప్రాంతాల్లో రికార్డుల పరిశీలన. ఈసీకి నేడు ప్రాథమిక నివేదిక సమర్పించనున్న సిట్. సాక్షిలోనేమో ఈరోజు ప్రాథమిక నివేదిక ఇస్తారు అని రాశారు. ఆంధ్రజ్యోతిలో ఆల్రెడీ అర్ధరాత్రి దాటాక రిపోర్ట్ ఇచ్చారు అని రాశారు. ఈనాడులో ఆ రిపోర్ట్ ప్రస్తావన అయితే లేదు. సో ఖచ్చితంగా పచ్చకుట్ర వీళ్ళు తేల్చేశారు, టీడీపీ వాళ్ళ కుట్రని. ఏముంది, వీళ్ళు వైసీపీ పేపర్ కాబట్టి వీళ్ళ యజమానిని సాటిస్ఫై చేయడానికి ఈ మాత్రం రాయాలే కానీ. సో ఇలా ఎవరి కోణంలో వాళ్ళు రాసుకున్నారు. అధికార పక్షంతో అంటకాగారని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాస్తే పచ్చకుట్ర అని చెప్పి సాక్షిలో రాశారు. ఈనాడులో ప్రస్తుతానికి జరుగుతున్న విచారణను యాజ్ ఇట్ ఈజ్ ప్రజెంట్ చేశారు. అందుకే నేను ఈనాడుని ఎక్కువగా చదవడానికి కారణం అదే. సిట్ విచారణ ఆంధ్రజ్యోతిలోనేమో వైసీపీకి అంటగడుతూ రాశారు, సాక్షిలోనేమో టీడీపీకి అంటగడుతూ రాశారు. ఈనాడులో మాత్రం ప్రశ్నల పరంపర, విచారణ ఏ రకంగా జరుగుతోంది అనేది మాత్రమే రాశారు. అందుకే నేను ఈనాడుకే ఎక్కువ టైం ఇస్తా, ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. 3 ఐపీఎస్లపై అభియోగాలు నమోదు, క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించిన రాష్ట్ర ప్రభుత్వం. 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా నేరుగా వాదనలు వినిపించాలని ఆదేశం. రాష్ట్రంలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యులను చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన అనంతపురం, పల్నాడు ఎస్పీలు అమిత్ బర్దర్, బిందు మాధవ్, గరికపాటి బదిలీ వేటుకు గురైన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించిందంట. వాళ్ళకి నోటీసులు ఇచ్చారంట. తర్వాత బాధితుల గొంతు వినిపించడం నేరమా, అన్యాయాన్ని వివరిస్తే వర్గాల మధ్య శత్రుత్వం పెంచడం అవుతుందా, ఆవేదనను ప్రసారం చేసినందుకు టీవీ ఛానళ్లపై కేసులు. ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం తెలుసా? విశాఖపట్నంలో ఉత్తర నియోజకవర్గంలో మొన్న టీడీపీ సానుభూతి పరులైన వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళను కొట్టారు కదా. సో వాళ్ళను కొట్టినందుకు ఆ వార్తను కొన్ని న్యూస్ ఛానళ్ళు ప్రసారం చేశాయి కదా. అలాగే ఆ బాధితులు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ను ప్రసారం చేశాయి కదా కొన్ని న్యూస్ ఛానళ్ళు. ఆ న్యూస్ ఛానళ్ళ మీద కేసు పెట్టారంట. చూసారా, మనం ఎక్కడ ఇండియాలో ఉన్నామో, ఏ కొరియాలో ఉన్నామో, ఉత్తర కొరియా ఉంది కదా కిమ్, అక్కడ ఉన్నామో అర్థం కావట్లేదు. ఎన్డీఏ అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కస్తో తమపై వైకాపా మూకలు దాడికి తెగబడి తలలు పగలగొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెబితే ఆ విషయాన్ని టీవీ ఛానళ్ళలో ప్రసారం చేయడం నేరమా? వారికి జరిగిన అన్యాయాన్ని, వారి ఆవేదనను రిపోర్టింగ్ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా? ఇది నేరపూరిత కుట్ర. బాధితుల ఆవేదనను ఛానల్లో చూపిస్తే మీడియా సంస్థలపై కేసు పెడతారా? బర్మా కాలనీకి సంబంధించిన శంకర్ ధనలక్ష్మి కుటుంబంపై జరిగిన దాడి వ్యవహారంలో విశాఖపట్నం పోలీసులు ఇదే చేశారు. ఆ బాధితుల ఆవేదనను ప్రసారం చేసినందుకు ఈటీవీ, ఏబిఎన్ ప్రతినిధులపై, బాధితులతో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడినందుకు విశాఖ ఉత్తర భాజపా అభ్యర్థి విష్ణుకుమార్ రాజుపై ఈ నెల 17న కంచరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తమ ఎదుట హాజరు కావాలని మీడియా ప్రతినిధులకు సిఆర్పిసి 91 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారంట. విశాఖ ఘటనను ప్రచారం చేసిన మీడియాపై కేసు నమోదు. విశాఖపట్నంలో జీవీఎంసీ 49వ వార్డులో బర్మా క్యాంపు వద్ద శంకర ధనలక్ష్మి, ఆమె కుమార్తెలు చూసారా, వీళ్ళందరి మీద కేసులు నమోదు చేశారంట. ఈరోజు విచారణకు రావాలని, ఆదివారం ఉదయం 10:30కు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారంట. ఎక్కడున్నామండి మనం? ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా? విద్యార్థుల లెక్కలపై ప్రభుత్వం దొంగాట, భారీగా పిల్లల సంఖ్య పడిపోయినా ఇన్నాళ్ళు బయటపెట్టని సర్కారు. విద్యా కానుక లెక్కలతో ఇప్పుడు బయటపడిన భాగోతం. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. విద్యా కానుక కోసం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. 2024-25 సంవత్సరం కోసం విద్యార్థులు 35.69 లక్షలు అంట.
అంటే ఇదండి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యా కానుక ఇస్తారు కదా, ఈ సంవత్సరం 35.69 లక్షల మందికి ఇస్తున్నారు కదా, 35,69,000 మందికి ఇస్తున్నారంట ఈ సంవత్సరం. అదే 2019లో 39,29,29,000 మందికి ఇచ్చారు. అంటే దాదాపుగా 3.5 లక్షల మంది తగ్గినట్టేగా. 3.5 లక్షల మంది వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గింది అనేది ఈ విద్యా కానుక లెక్కలే చెప్తున్నాయి, వాస్తవం లెక్కలు. సరే, ఈ పక్కన పెడితే పోలీసులపై ప్రశ్నల పరంపర అని చెప్పి ఇది రాశారు. తప్పుడు కేసులు పెట్టారు. సిట్టు ఎదుట కూచివారిపల్లి గ్రామస్తుల ఆవేదన. పులవర్తి నానిపై దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు. ఇప్పుడు చూపంతా సిట్టు మీదే ఉంది. దేశానికి తెలుగు వెలుగులు, తెలుగు తేజాల సారథ్యంలో భారత బొగ్గు రంగం. మంచిది. పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు. తిరుపతిలో ఎన్నికల అనంతర ఘర్షణలపై బాధితుల ఆందోళన. పోలింగ్ రోజు వైకాపా మోకల దాడి వీడియోలు విడుదల. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లె పోలింగ్ ముగిసిన తర్వాత పల్లెల్లో జరిగిన ఘర్షణలో అక్కడ లేని వారిపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని బాధితులు మురళీధర్ వాపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను ఆదివారం ఆయన మీడియాకు విడుదల చేశారు. పోలింగ్ రోజు నేను రామిరెడ్డిపల్లెలో తెదేపా ఏజెంట్గా కూర్చున్నా. రాత్రి 7:54కు పోలింగ్ పూర్తయింది. 8:44కు పోలింగ్ బూత్ నుంచి బయటకు రాగానే వైకాపా నేత కొటాల చంద్రశేఖర్ రెడ్డి అతని అనుచరులు దాడి చేశారు. అక్కడి నుంచి ఎలాగోలా బయటపడి స్వగ్రామైన కూచివారిపల్లెకు 9:06 గంటలకు చేరుకున్నా. చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు మరోసారి కూచివారిపల్లెకు వచ్చి రాళ్ళు కర్రలతో కొట్టారు. 12 మంది తెదేపా సానుభూతి పరులకు గాయాలయ్యాయి. ఆత్మరక్షణ కోసం గ్రామస్తులు ఎదురుదాడికి దిగడంతో వాళ్ళు పారిపోయారు. విషయం తెలుసుకున్న చంద్రగిరి వైకాపా అభ్యర్థి మోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు హర్షిత్ రెడ్డి కర్రలు తీసుకొని 9-12 గంటలకు గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే మాకు గాయాలు కావడంతో నారావారిపల్లిలో ఆసుపత్రికి వెళ్ళాం. చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి మేము నిప్పు పెట్టలేదు. పూర్తి ఆధారాలను సిట్కు అందిస్తాం. పోలీసులు కావాలని గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులపైన తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు అని మురళీధర్ వివరించారంట. కొన్ని ఏంటో మరి విశాఖపట్నంలో పోలీసులు, తిరుపతిలో పోలీసులు, అసలు పోలీసులు అట్లీస్ట్ న్యూట్రల్గా ఉండట్లేదు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. పొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లిపై కేసు నమోదు. వైకాపా ఘోర పరాజయం ఖాయం మరోసారి స్పష్టం చేసిన రాజకీయ వ్యవహారకర్త ప్రశాంత్ కిషోర్. భాజపాకు 2019 నాటితో సమానంగా కానీ అంతకంటే మెరుగ్గా కానీ సీట్లు రావచ్చని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో వైకాపాకు ఘోర పరాజయం ఎదురు కాబోతోందని ప్రముఖ రాజకీయ వ్యవహారకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి స్పష్టం చేశారు. విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేష్ అడ్డగింత. శాటిలైట్ ఫోన్తో ఢిల్లీ వెళ్తుండగా ఆపిన ఎస్పీఎఫ్ గన్నవరం పోలీసులకు అప్పగింత. అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేష్ను గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది అడ్డుకొని గన్నవరం పోలీసులకు అప్పగించారు. ఆయన అమెరికన్ పౌరుడు. ఆయన మీద కొంచెం జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. ఏది పడితే చేయకూడదు. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అంతానికి ఆపరేషన్ ఝాడు. మోదీపై కేజ్రీవాల్ ఆరోపణ. ఆమ్ ఆద్మీ పార్టీని ఎవరో అంతం చేయక్కర్లా, ఆ పార్టీ అంతమైపోయే కనిపిస్తున్నాయి, అవకాశాలు కనిపిస్తున్నాయి. అవినీతి రహిత పార్టీగా వచ్చి అవినీతిలో ఇరుక్కున్న పార్టీగా మారి ఒక పెద్ద అవినీతి పార్టీగా అంతమైపోద్దేమో మేబీ ఆ పార్టీ. మమ్మల్ని వెంటనే భారత్కు రప్పించండి. అక్కమరణం తట్టుకోలేక ఆగిన చెల్లెలు గుండె. నెల్లూరులో విషాదం. గవి మఠం భూమి నొక్కేసిన ఉద్యోగి. గతంలో సస్పెండ్ చేసిన మళ్ళీ పోస్టింగు పదోన్నతి. ఆయన కుటుంబ అధీనంలోనే 22.4 ఎకరాలు, విలువ 10 కోట్లకు పైనే. కంచె చేనుమేసిన చోద్యం చూస్తున్న దేవాదాయ శాఖ. ఏముంది, దేవాదాయ శాఖలో ఏ ఉన్నతాధికారికో డబ్బులు ఇచ్చి ఉంటాడు, మేనేజ్ చేసుకుని ఉంటాడు. ఉంటారుగా కొంతమంది శాఖల్లో లాబీస్టులు. తప్పిన విద్యుత్ లెక్కలు, ప్రజలపై 250 కోట్ల భారం. వాతావరణ మార్పులతో అలవాటు అయిపోయిందండి. రాష్ట్ర ప్రజలకు భారాలు అలవాటు అయిపోయినాయి. తెలియకుండా వాళ్ళు ఒక ఎక్కించారనమాట నరాల్లోకి. నెల నెల పెట్రోలు, ఏ నెలకు ఆ నెల పెట్రోల్ ఖర్చులు, ఏ నెలకు ఆ నెల కరెంటు బిల్లులు పెరగడం, ఆస్తి పన్నులు పెరగడం అలవాటు అయిపోయింది రాష్ట్ర ప్రజలకి. తర్వాత సాక్షిలో చూసుకుంటే సాక్షిలో టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ. మనం ఆడుదాం ఆంధ్రాలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ప్రపంచ కప్ ఆడించేయండి. ఇదిగో జగనన్న వల్లనే ప్రపంచ కప్ వచ్చిందని చెప్పి డబ్బులు కొట్టుకోవచ్చు. హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ట్రోఫీ ప్రదర్శన
క్రికెటర్ పీయూష్ చావ్లాతో చిట్ చాట్ నిర్వహించిన స్టార్ స్పోర్ట్స్. టీ20 ప్రపంచ కప్ స్పిన్నర్లు ప్రభావం చూపే అవకాశం ఉందని భారత క్రికెటర్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా అభిప్రాయపడ్డారు. ఆ కోణంలో చూస్తే టైటిల్ ఫేవరెట్లో భారత్ ఒకటని ఆయన అన్నాడు. మంచిదండి, బాగా చెప్పారండి. అనుమతి లేకుండా అమెరికాకు ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు. ఫైబర్నెట్ కేసులో సుప్రీంలో కొనసాగుతున్న విచారణ. శంషాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు. సుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకు అనుమతి. పర్యటన గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు. 4 రోజుల క్రితమే గుట్టుగా వెళ్ళిపోయిన లోకేష్. ఇప్పుడు యాక్చువల్లీ చంద్రబాబు గారు అమెరికా అంటే దేశం విడిచి వెళ్ళాలంటే కోర్టు అనుమతి ఉండాలంట. ఎందుకంటే ఆయన ఆ కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు కదా, కాబట్టి ఆయనకు బెయిల్ ఇచ్చినప్పుడు బెయిల్ షరతుల్లో ఇది కూడా ఉంది, దేశం విడిచి వెళ్ళాలని, వెళ్ళినప్పుడు అనుమతి తీసుకోవాలని. సో ఆయన అనుమతి లేకుండా అమెరికాకు వెళ్ళిపోయారు అని ఆంధ్రజ్యోతిలో సాక్షిలో రాశారు. యాక్చువల్లీ ఆయన కోర్టులో పిటిషన్ వేశాడు, ఆయనకు అనుమతి వచ్చింది అని మేధావి జర్నలిస్ట్ చెప్పాడు. ఇదే కోవకు చెందిన, ఇదే సాక్షి ఎటువైపు ఏ పార్టీ వైపు ఉందో ఆ పార్టీ కోవకే చెందిన ఒక మేధావి జర్నలిస్ట్ ఏం చెప్పాడంటే, చంద్రబాబు గారు కోర్టులో పిటిషన్ వేశారు అమెరికా వెళ్ళడానికి, కోర్టు అనుమతి ఇచ్చింది, దాంతో ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పారు నిన్న వీడియోలో. మరి ఏది నిజమో వీళ్ళు తేల్చుకోవాలి. వీళ్ళందరూ ఒకసారి మీటింగ్ పెట్టుకొని జూమ్ కాన్ఫరెన్స్ పెట్టుకొని ఈ వివాదం మీద ఏం మాట్లాడాలని తేల్చుకోవాలి. టీడీపీ హయాంలో జరిగిన పలు కుంభకోణాల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు గుట్టు చప్పుడు కాకుండా అమెరికా వెళ్ళడం కలకలం రేపుతోంది. ఒకవైపు చంద్రబాబుపై సిఐడి జారీ చేసిన లుకౌట్ నోటీస్ అమల్లో ఉండగా, మరోవైపు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు సుప్రీంకోర్టులో ఇంకా విచారణలోనే ఉన్నాయి. దీంతో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు చంద్రబాబును శనివారం తెల్లవారుజామున కొద్దిసేపు నిలువరించారు. చంద్రబాబు దేశం విడిచి వెళ్ళకూడదని ఇక సిఐడి గతేడాది లుకౌట్ నోటీస్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విదేశీ ప్రయాణానికి కోర్టు అనుమతి ఉందా అని ప్రశ్నించడంతో చంద్రబాబు కొంగు తిన్నారు. తటపటాయిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ అధికారులు పలు దఫాలు సిఐడి అధికారులతో చర్చించారు. అనంతరం ఎట్టకాలకు అనుమతించారంట. ఈ నెల 30వ తేదీ కల్లా వచ్చేస్తాడు ఆయన. 30 25 కల్లా వచ్చేస్తారేమో. ఆయన అమెరికా వెళ్ళారో ఎక్కడికి వెళ్ళారో కూడా గుట్టు చప్పుడు కాకుండా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన తెలుగోడు. మొట్టమొదటి భారత స్పేస్ టూరిస్ట్గా ఘనత. అంతరిక్ష ప్రయాణం చేసిన రెండో భారతీయుడిగా రికార్డు. తెలుగు బిడ్డ గోపి తోటకూర చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన తొలి భారతీయ స్పేస్ టూరిస్ట్గా ఆయన ఘనత సాధించారు. బాగుంది. పశుపక్షులకు బాసటగా దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవలు. ఖరీఫ్లో ఎరువుల సరఫరా కార్యాచరణ. 17.17.5 లక్షల టన్నులు అందించాలని లక్ష్యం. ఇందులో ఆర్బీకేల ద్వారా 5.60 లక్షల టన్నుల సరఫరా అంట. మంచిది. జూన్ 4వ తేదీ వరకు ఏది ఆపద్దు, అన్నీ జాగుతూనే ఉంటాయి. ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ. పశువుల పోషకులకు బాసటగా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆరోగ్యం మటాష్. అండమానుకు నైరుతి తుఫానుగా మారిన 40 అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, సాక్షి అయిపోయింది, క్లాప్స్ కొట్టండి. తర్వాత అధికార పక్షంతో అంటకాగిరి అయిపోయింది. తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వార్త రాశారు ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతిలో ఇంపార్టెంట్ వార్త ఇది. అదేంటంటే జగన్ అండ్ కోకు మైండ్ బ్లాంక్. అదేంటి, ల్యాండ్ టైటిలింగ్కు నీతి ఆయోగ్ జలాక్. ఆ చట్టం గురించి తమకేమీ తెలియదని నీతి ఆయోగ్. కేంద్రము నీతి ఆయోగ్ ఒత్తిడి మేరకే చట్టం చేశామన్న ప్రచారం డొల్లే. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోంది, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రమే అమలు చేయమని చెప్పింది, నీతి ఆయోగే సిఫార్సు చేసింది, అందుకే మేము వాళ్ళ ఒత్తిడితోనే మేము చేశాము అని చెప్తున్నారు. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే ఆ చట్టంలో ఏముందో మాకు తెలీదు. ఆర్టీఐ వినతికి సమాధానం ఇచ్చిన సంస్థ ఇన్నాళ్ళు సర్కారు చెప్పినవన్నీ అబద్ధాలే, నీతి ఆయోగ్ జవాబుతో తొలగిన ముసుగు అని రాశారండి ఆంధ్రజ్యోతిలో. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు కర్త కర్మ క్రియ అంతా కేంద్రమేనని, నీతి ఆయోగ్ సిఫార్సు మేరకే చట్టం చేశామని సర్కారు పెద్దలు చేస్తున్న ప్రచారం డొల్లేనని తేలిపోయింది. ఎన్నికల పోలింగ్కు ముందు ఆ తర్వాత కూడా ఇదే ప్రచారం చేసిన వైసీపీ పెద్దలకు షాక్ ఇస్తూ అసలు ఈ చట్టం గురించి తమకు తెలియదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. అంటే నీతి ఆయోగ్కి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు నీతి ఆయోగ్ ఈ విధంగా సమాధానం ఇచ్చిందంట. మాకు అదేం తెలీదు, అసలు మాకు సంబంధం లేదు, ఆ చట్టం ఏంటో మేమేమి చెప్పలేదు అని చెప్పి నీతి ఆయోగ్ చెప్పిందంట. మరి దీనికి వైసీపీ ఏం సమాధానం చెప్తుందో చూద్దాం. తర్వాత కాంగ్రెస్లో మమతా చిచ్చు. కూటమిలో టీఎంసీ పాత్రపై ఖర్గే వర్సెస్ అధీర్. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాల్సిందే, లేదంటే బయటకు వెళ్ళిపోవచ్చు ఖర్గే. పార్టీ సేవకుడిగా నా పోరాటాన్ని ఆపలేను, మమతా బెనర్జీని సమర్థించలేను అధీర్. సరే, మంచిది. ఇండియా కూటమి ముక్కలు అయిపోద్దాము, వీళ్ళందరూ బయటకు వచ్చేసి ఒక్కొక్కరు వచ్చేస్తారు.
8 రాష్ట్రాలు 49 స్థానాలు. నేడే సార్వత్రిక ఎన్నికల 5వ దశ పోలింగు. బీజేపీకి కీలకము. రాహుల్, స్మృతి, రాజ్నాథ్ తదితరుల బరిలో. ఇండియా కూటమి మధ్య హోరాహోరీ. 4 కీలక రాష్ట్రాల్లో 39 స్థానాల్లో పోరు. 39 పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్ జరగబోతోంది. ఇది 5వ దశ ఎన్నిక అన్నమాట. తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు గల్లంతు. తూర్పు అజర్బైజాన్లో కూలిన చేపర్. ఈసీ దెబ్బతో జగన్ పేరు మాయం. ఈసారి ప్రభుత్వ లోగోతోనే విద్యా కానుక కిట్లు. త్వరలోనే పాఠశాలలకు విద్యా సరఫరా కిట్లు. 630 కోట్లతో 36.7 లక్షల మంది విద్యార్థులకు పాతవారికే కాంట్రాక్ట్ కట్టబెట్టిన సర్కారు. ప్రభుత్వ పెద్దలకు 50 కోట్ల కమిషన్లు. అందుకే టెండర్ల విధానానికి స్వస్తి పలికారా? ప్రభుత్వం మారితే విచారణకు అవకాశం. ప్రభుత్వం మారితే ఇదేంటి? మద్యం మీద, ఇసుక మీద, విద్యా కానుక కిట్ల మీద, ఈ టెండర్లు అన్నిటి మీద విచారణ జరుగుద్ది ప్రభుత్వం మారితే. కేవలం స్కిల్ డెవలప్మెంట్ స్కాము 370 కోట్లకే తేల్చారు. కానీ ఈ స్కాములన్నీ ఎన్ని వేల కోట్లు అవుతాయో. విద్యా కానుక, జగనన్న విద్యా కానుక పథకం నుంచి జగన్ పేరు మాయమైంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరంలో బడి పిల్లలకు పంపిణీ చేసే విద్యా కానుక కిట్పై ఉన్న సీఎం జగన్ పేరును అధికారులు తొలగించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పాఠశాల విద్యాశాఖ ఈ పథకం పేరును విద్యా కానుకగా మార్చింది. ఒకవేళ పొరపాటున మళ్ళీ వైసీపీ వచ్చాక జూన్ 14వ తేదీన ఈ కిట్లన్నీ వెనక్కి తీసుకొని మళ్ళీ జగనన్న ఫోటోతో, జగనన్న పేరుతో మళ్ళీ వెనక్కి ఇస్తారేమో, మళ్ళీ ఇస్తారేమో. పోతే పోయాయి ఈ డబ్బులు, ఈ 630 కోట్లు పోతే పోయాయి, మళ్ళీ మన ఫోటో ఉండాల్సిందే అని ఇస్తారేమో. అలా ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లా. ఆ లక్షణాలే ఉన్నాయి ప్రభుత్వ పెద్దల్లో. ఇప్పుడు ఇచ్చిన కిట్లు వెనక్కి తీసేసుకొని మళ్ళీ కొత్త కిట్లు ఇస్తారేమో విత్ ఫోటో అండ్ పేరు. ఎందుకంటే పేరు ఫోటో మిస్ అయితే ఎలా అని. ఏమో ఆ లక్షణాలు కూడా ఉన్నాయి. ఏం జరుగుద్దో చూద్దాం. సో ఇది 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు అన్నమాట. మరిన్ని కీలకమైన వార్తలు, అంశాలతో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. పెద్దగా అంటే పోలింగ్ అయిపోయింది కదా, ఇప్పుడంతా కూడా పొలిటికల్గా స్తబ్దుగా ఉంది కాబట్టి పెద్ద ఇంపార్టెంట్ అంశాలు ఏమీ ఉండట్లా. అందుకే రోజు కూడా మనకి అరౌండ్ 20 మినిట్స్లో మన వీడియో అయిపోతుంది.